హాయ్ అండి. అందరికి నమస్కారం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసాను. మదర్స్ డే వస్తుంది కదా! మే 11వ తేదీ మదర్స్ డే వస్తుంది. దానికోసం అనేసి స్పెషల్ ఈవెంట్ నేను షూటింగ్ అయితే జరిగింది. ఆ షూటింగ్‌లో ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే ఆ షూటింగ్‌లో ఏం జరగబోతుంది, అలాగే మన సత్య క్రిష్‌లు రాబోతున్నారా, ఋషి వస్తారాలు రాబోతున్నారా అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తారో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఋషి వస్తారా గురించి. ఋషి సార్ అయితే వచ్చారనేసి మనకు అఫీషియల్గా కూడా కొన్ని పోస్టులు అయితే వచ్చాయి ఫ్యాన్ పేజెస్ నుంచి వీటి నుంచి ఋషి సార్ అయితే వచ్చారనేసి వచ్చాయి. ఋషి సారు వాళ్ళ మదర్తో పాటు వచ్చారు. యాక్చువల్గా ఋషి సారు మనకి మా టీవీకి ఎప్పటి నుంచో పరిచయం అయినారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే మా పరివారం కూడా ఒక 3 months బ్యాక్ కూడా వచ్చారు. ఆ షోని బట్టి మనం ఎన్నో ఎక్స్ప్లెనేషన్ అయితే అనుకున్నాము. ఇక్కడ వజ్దారా గారు వస్తారా లేదా అనేసి మెయిన్ క్వశ్చన్ మార్క్. వజ్దారా గారిని కూడా ఖచ్చితంగా రప్పించాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వజ్దారా గారు ఋషి సార్ లేనప్పుడు ఒక 5 months తనే హీరోగా ఉండి సీరియల్ ముందుకు నడిపించారు. అప్పుడు ఆ సీరియల్ ఎంత గొప్పగా నడిపించగలిగారు అనేది మనం కన్సిడర్ చేయాలి. అందుకని వజ్దారా గారు కూడా వస్తారు అనేసి నేను అనుకుంటాను. ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. సరే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సత్య క్రిష్ గురించి మాట్లాడుకున్నట్టయితే సత్య క్రిష్ గారికి జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు. దానికోసం అనేసి వాళ్ళిద్దరు కూడా రావాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్క కామెంట్ కింద, ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ చేస్తూ ఉంటారు, మా సత్య క్రిష్లు కావాలి, మా సత్య క్రిష్లు కావాలి అనేసి. కనీసం ఇలాంటి ఈవెంట్లో అన్న వాళ్ళు కలిసి ఇద్దరు జంటగా పాల్గొంటే బాగుంటుంది అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు వచ్చింటే బాగుంటుంది. ఎందుకంటే సత్య గారు మదర్, క్రిష్ గారు మదర్ పిలుచుకొని వచ్చి మదర్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. షోకి కూడా టీఆర్పీ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఇది మాత్రం పక్క. వాళ్ళు వచ్చారా లేదా అనేసి మన దగ్గర అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ముందే చెప్తాను ఇన్ఫర్మేషన్. మన కమ్యూనిటీ యాప్ని ఫాలో అవుతానని మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు అన్యాయంగా జరిగింది మన సత్యభామ సీరియల్ని అన్యాయంగా ఆపేశారు, ఎన్నెన్నో జన్మలు అన్యాయంగా ఆపేశారు. మళ్ళీ ఇంకా కొంచెం కొలాబరేషన్ ఉంటే, అందరు ఆర్టిస్టుల మధ్య కొలాబరేషన్ ఉంటే కొంచెం స్టోరీ లైన్స్ అవన్నీ కలుపుకునే బాగుంటుంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక సీరియల్ రావాలనేసి నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. నేను క్రిష్కి అగైనెస్ట్ కాదు. క్రిష్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే హట్ అవ్వద్దని. సారీ క్రిష్ ఫ్యాన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.